అమరావతి బిల్ అయితే పాస్ అయింది. సో అమరావతి రాజధాని మీద శాశ్వత రాజధాని అమరావతి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదేగా, కావాలనే కదా పోరాడి తీసుకొచ్చుకున్నది అమరావతి. అమరావతి అంటే దానికి ఒక చరిత్ర ఉంది. పురాణాల్లో ఇతిహాసాల్లో అమరావతి అనేది ఒక పవిత్రమైనది. ఓకే. అది కావాలనే కదా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మనకు తీసుకొచ్చింది. అమరావతి కావాలని పెట్టింది కదా. ఇటు నుంచి చూసినా అటు నుంచి చూసినా మనకు సెంటర్లో ఉంటుంది. అయితే జగన్ గారు ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఏమంటారు మీరు? ఎన్నా మావిగన్ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మన భూగ్రహం మీద అయితే లేదు. అది ఓకే. వేరే అంతరిక్షంలోకి వేరే గ్రహం మీద ఏడన్నా వెళ్ళి ఓకే. ఆయన్నే మావిగాను పెట్టుకుంటాడో మీవిగాను పెట్టుకుంటాడో జగన్ను పెట్టుకుంటాడో పెట్టుకోవచ్చు. అయితే అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టిన మావిగన్నే మా వైసీపీ నినాదం అమరావతి ఎప్పటికీ మన భూగ్రహం మీద ఉండదు. అది వేరే గ్రహం మీద పెట్టుకోవటమే. వాళ్ళు ఎట్లాంటి మాటలు వినబట్టే వాళ్ళని రాజకీయ సమాధి చేశారు. ఆ రాజకీయ సమాధి ఇంకా ఆ సమాధి నిలబడి ఉండాలంటే ఇట్లాంటివి మానుకోవాలా. రప్ప రౌడీజం చేస్తామంటే ఓట్లు వేయరు. ప్రజల మనస్తత్వాన్ని ఎరిగి రాజకీయం చేయడం నేర్చుకోండి. అంతేగాని మేము రప్ప రౌడీజం చేస్తాము మావిగాను పెడతాము. మీ రాజ్యాంగం మీరు రాసింది కాదు. ఇది రాజ్యాంగంలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని కేసుల నుంచి తప్పించుకొని బతుకుతున్నారు మీరు. ప్రజలు రాజకీయ సమాధి కట్టారు మీకు. ఆ సమాధి మీద బతకటం నేర్చుకోండి. ఇక ప్రజల మనస్తత్వం ఎరిగి ప్రజా పరిపాలన కోసం ప్రయత్నించండి.